హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కళ్ళతో యాక్టింగ్ చేయగలడు. డాన్స్ చేస్తే చనిపోయిన మైకేల్ జాక్సన్ మళ్ళీ బతికొచ్చాడా అన్నట్టు డాన్స్ చేయగలడు. నెపోటిజం తన మూవీస్ లోకి రావడానికే హెల్ప్ చేసింది. కానీ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అనే స్థాయి నుంచి రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి కేవలం తన యాక్టింగ్ తో తీసుకెళ్లాడు. రామ్ చరణ్ తన మొదటి మూవీతోనే రికార్డుల వేట స్టార్ట్ చేశాడు. రెండో మూవీతోనే ఇండస్ట్రీ కొట్టాడు. మగధీర మూవీ చూసిన తర్వాత చాలా మంది 30 ఏళ్లు మెగాస్టార్ చిరంజీవి గారు టీఎఫ్ఐ ని రూల్ చేశారు, ఇంకా 30 ఏళ్లు రూల్ చేయడానికి రామ్ చరణ్ వచ్చాడు, తండ్రికి తగ్గ కొడుకు పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. ఇంత కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు వరుస ఫ్లాప్ల వల్ల ట్రోల్స్ కి గురయ్యారు. అంత క్రిటిసిజం నుంచి మళ్ళీ #1 పాన్ ఇండియా స్టార్ గా ఎలా ఎదిగాడు? ట్రోల్ చేసిన వాళ్ళకి తన మాటలతో కాదు, పర్ఫార్మెన్స్ తో ఎలా బుద్ధి చెప్పాడు ఈ వీడియోలో డిస్కస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చ్ 27, 1985 లో జన్మించాడు. చిన్నప్పటి నుంచే మెగాస్టార్ ని పవర్ స్టార్ ని చూస్తూ పెరగడం వల్ల నేచురల్ గానే తనకు యాక్టింగ్ వచ్చింది. ఒకరోజు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను యాక్టర్ అవుతా అని చెప్పాడు. అది వినగానే మెగాస్టార్ కి అంతులేని సంతోషం వచ్చింది. ఆ సంతోషంలో అప్పట్లోనే టాప్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి తన కొడుకుని లాంచ్ చేయాలని చెప్పేసి రాజమౌళి గారిని అడిగితే రాజమౌళి గారు నవ్వుతూ తిరస్కరించారు. సార్, నేను మొదటి మూవీని చేయను, రెండో మూవీ చేస్తాను. మొదటి మూవీ వేరే ఎవరితోనైనా చేయండి, ఆ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసి నేను దాని తలదన్నే మూవీ తీస్తానని చెప్పేసి నవ్వుతూ తిరస్కరించారు. అందుకని ఆ ఛాన్స్ పూరి జగన్నాథ్ దగ్గరికి వెళ్ళింది. పూరి జగన్నాథ్ అప్పట్లో చాలా ఫామ్ ఉండే, పోకిరి, దేశముద్రు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టుండే. టాప్ ప్రొడక్షన్ అయిన వైజయంతి ప్రొడక్షన్ హౌస్ తో చిరుత మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. అప్పట్లో మెగాస్టార్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక డౌట్ ఉండే, మెగాస్టార్ లాగా డాన్స్ చేయగలుగుతాడా, మెగాస్టార్ లాగా డైలాగ్స్ చెప్పగలుగుతాడని. ఇవన్నీ డౌట్స్ కి మొదటి 10 నిమిషాల్లోనే క్లారిఫై చేశాడు. చిరుత మూవీ చూసిన మెగాస్టార్ ఫ్యాన్స్ పులి కడుపున పులే పడుతుంది, తండ్రికి తగ్గ తనయుడు వచ్చాడు అని అన్నారు. తన మొదటి మూవీతోనే రికార్డుల మూత స్టార్ట్ చేశాడు. తన రెండో మూవీతో ఇండస్ట్రీ కొట్టాడు. మగధీర మూవీతో 70 ఏళ్లలో ఏ మూవీ కలెక్ట్ చేయలేనంత కలెక్ట్ చేసి ఇండస్ట్రీ కొట్టాడు. ఆ మూవీ చూసిన స్వయాన అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు, 30 ఏళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు టీఎఫ్ఐ ని రూల్ చేశారు, ఇంకో 30 ఏళ్ళు రూల్ చేయడానికి మన రామ్ చరణ్ వచ్చాడు అని. మగధీర మూవీ రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ కెరీర్ చాలా పీక్స్ లో ఉండే, చాలా అంటే చాలా పీక్స్ లో. అంత పీక్స్ లో ఉన్నప్పుడు రొటీన్ మూవీస్ చేయకుండా ఎక్స్పెరిమెంటల్ గా ఆరెంజ్ మూవీ తీశాడు. ఆరెంజ్ మూవీ చాలా బాగుంటది, కానీ కలెక్షన్స్ వైజ్ గా ఫ్లాపే. ఆరెంజ్ మూవీకి కల్ట్ క్లాసిక్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. రామ్ చరణ్ ఫేవరెట్ మూవీ కూడా ఆరెంజ్ మూవీ. ఆరెంజ్ మూవీలో బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఉన్నాయి, కానీ కలెక్షన్స్ వైజ్ గా ఆ మూవీ ఫ్లాపే. రామ్ చరణ్ తన ఎల్రీ ఏజ్ లోనే హిట్స్ చూశారు, ఫ్లాప్స్ చూశారు. హిట్స్ ఉంటే ప్రొడ్యూసర్స్ ఎలా ఎంట పడతారు, ఫ్లాప్స్ ఉంటే ఎవరు ఎలా కానరు అని చెప్పేసి తన ఎల్రీ స్టేజ్ లోనే తెలుసుకున్నాడు రామ్ చరణ్. ఆరెంజ్ మూవీ తర్వాత పెద్ద డైరెక్టర్స్ ఎవరికి వెళ్ళకుండా సంపత్ నంది ఖాళీ ఒక్క ఫిలిం తీసిన సంపత్ నందితో రచ్చా మూవీ తీసి 40 కోట్ల షేర్ పెట్టాడు. 40 కోట్ల షేర్ అంటే ఇప్పుడు చాలా తక్కువ, కానీ అప్పట్లో 40 కోట్ల షేర్ అంటే టాప్ 10 గ్రాసులలో ఒకటి. తర్వాత వివి వినాయక్ తో నాయక్ మూవీ తీసి బ్లాక్ బస్టర్ ఎట్టుకొట్టాడు. ఈ రెండు మూవీస్ స్టోరీ పెద్దగా ఏముండవు, ఖాళీ రామ్ చరణ్ స్టార్డమ్ వల్లే ఈ రెండు మూవీస్ ఆడాయి. రామ్ చరణ్ తన కెరీర్ లో చేసిన ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్పన్నా, జంజీర్ మూవీ చేయడమే. జంజీర్ మూవీ అసలు ఒరిజినల్ మూవీ కాదు, రీమేక్ మూవీ. జంజీర్ మూవీని ముందు అమితాబ్ బచ్చన్ గారు జంజీర్ అని హిందీలో తీశాడు. ఆ మూవీకి హిందీలో తీసి హిందీలోనే రీమేక్ చేశారు. ఆ మూవీ బాగలేదు, అది మనం అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం చాలా అతిథ్యంగారు. ఇప్పుడంటే బాలీవుడ్ వాళ్ళు మన కాలు పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ అప్పట్లో చాలా ఎక్స్ట్రా చేస్తుండే. ఆ మూవీ బాగలేదని చెప్పేసి అక్కడితో వద్దకుండా రామ్ చరణ్ ని విపరీతమైన ట్రోల్ చేశారు. వుడెన్ ఫేస్ అన్నారు, యాక్టింగ్ రాదన్నారు, ఎక్స్ప్రెషన్ పలకదన్నారు. ద వరెస్ట్ యాక్టర్ గా గోల్డెన్ కేల్ అవార్డు ఇచ్చారు. చాలా ట్రోల్ చేశారు రామ్ చరణ్ ని. ఆ తర్వాత ఎవడో మూవీ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించినా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి. గోవిందాంధ్రవారే, బ్రూస్లీ, ఈ 4 మూవీస్ రామ్ చరణ్ కెరీర్ లో ఎలాంటి గ్రోత్ చూపించలేకపోయాయి. పైగా రామ్ చరణ్ కెరీర్ లోయెస్ట్ ఫేజ్ ఇదే. ఈ మూవీ టైమ్స్ లోనే రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదనే మాటలు కూడా వినిపించాయి. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి ఛాన్సెస్ వస్తున్నాయి, కానీ చిరంజీవి లేకపోతే రామ్ చరణ్ కి ఛాన్సెస్ రావు అని మాటలు కూడా ఈ టైంలోనే వినిపించాయి. అప్పుడు మణిరత్నం గారు ఒక మాట చెప్పారంట రామ్ చరణ్ కి, డబ్బులు ఈ రోజు వస్తాయి రేపోతాయి, కానీ నువ్వు చేసే పాత్రలు నీకు 10 సంవత్సరాలు గుర్తుండాలని. ఆ మాటలు రామ్ చరణ్ గారిని బాగా ఇన్స్పైర్ చేశాయి. ఆ తర్వాత ధృవ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన రంగస్థలం మూవీతో ఎవరైతే రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదు అన్నారో వాళ్ళందరికీ ముక్కు పైన వేలే వేయించుకునేలా చేశాడు. ఇన్ని రోజులు రామ్ చరణ్ యాక్ట్ చేశాడు, కానీ చిట్టి బాబుగా జీవించాడు. ఇన్ని రోజులు యాక్ట్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ అక్కడక్కడ కనిపిస్తుండే, కానీ రంగస్థలంలో మాత్రం ఎక్కడ కనిపించడు, చిట్టి బాబే కనిపిస్తాడు. చిట్టి బాబులో రామ్ చరణ్ యాక్ట్ చేయలేడు.
జీవించాడు. ఆ తర్వాత వివిఆర్ వచ్చింది కానీ ఆ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ తర్వాత RRR మూవీతో దేశం మొత్తం గుర్తింపించుకున్నాడు, దేశం మొత్తం దున్నేశాడు. సీతారామరాజుగా నడిచొస్తే సాక్షాత్తు రాముడే నడిచొస్తున్నాడా అనిపించింది. మొన్న రీసెంట్ గా రామ్ చరణ్ అయోధ్యకి వెళ్తే అందరూ తను చేసిన రాముడి క్యారెక్టర్ ని గుర్తు పెట్టుకున్నారు. మీరు అర్థం చేసుకోండి రామ్ చరణ్ ఎంత బాగా యాక్ట్ చేశారో. ఏ బాలీవుడ్ వాళ్ళైతే జంజర్ మూవీకి ట్రోల్ చేశారో అదే బాలీవుడ్ వాళ్ళు రామ్ చరణ్ ని అల్లు సీతారామరాజుగా నెత్తిన పెట్టుకున్నారు. ఏ పోలీస్ క్యారెక్టర్ కి ట్రోల్ చేశారో అదే పోలీస్ క్యారెక్టర్ ప్రశంసలు తెచ్చుకున్నాడు. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి మాటలతో కాకుండా తన పర్ఫార్మెన్స్ తో సమాధానం చెప్పాడు రామ్ చరణ్. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ కెరీర్ మళ్ళీ పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత చేసిన ఆచార్య మూవీ వాళ్ళ డాడీ కోసం చేశాడు కానీ ఆ మూవీ గురించి కన్సిడర్ చేయకపోతే ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ చాలా పీక్స్ ఉంది. రామ్ చరణ్ కెరీర్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పటి వరకు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్, కానీ ఇప్పటి నుంచి గ్లోబల్ స్టార్. ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబుతో, తర్వాత సుకుమార్ తో, ఈ 3 మూవీస్ తోని రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా రికగ్నైజేషన్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 3 మూవీస్ రిలీజ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. కానీ రామ్ చరణ్ కెరీర్ లో నాకు ఒక్కటి నచ్చదు. అది ఏంటంటే రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది కన్సిస్టెంట్ గా ఉండదు. ప్రతి 2 మూవీస్ కి ఒక మూవీ అట్టర్ ఫ్లాప్ తీస్తాడు అనమాట. ఎలా అంటే చిరుత మగధీర మూవీ తర్వాత ఆరెంజ్ అనే ఫ్లాప్, రచ్చా నాయక్ మూవీ తర్వాత జంజీర్ అనే ఫ్లాప్, ఎవడ మూవీ తర్వాత బ్రూస్లీ గోవింద అందరూ అనే ఫ్లాప్, ధ్రువ రంగస్థలం తర్వాత వినయ్ విజయరామ అనే ఫ్లాప్, RRR మూవీ తర్వాత ఆచార్య అనే ఫ్లాప్. ఇలా తన కెరీర్ లో మొత్తం ఒక్కసారి కూడా యాక్టివ్ కొట్టాలంటే మీరే నమ్మండి. తన కెరీర్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా ఉండదు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ చాలా మెచ్యూర్ గా ఆలోచించి చాలా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాడు. గేమ్ చేంజర్, బుచ్చిబాబు, సుకుమార్, ఈ 3 మూవీస్ తో రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా రికగ్నైజ్ చేస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా బై బై. సెలవు.